సరే, ఓకే. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం మురళీకృష్ణాయ నమః. ఓం గోపాలకృష్ణాయ నమః. ఓం గీతామృత మహోదధయే నమః. శంభు ధ్యానము. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ న చ అక్రియః. ఇది భగవద్గీతలో మనకు ధ్యానం గురించి చెప్పబడే శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం ఏం చెప్తున్నదంటే, మనం ధ్యానం అనేక రకాలుగా అనేక విధాలుగా చేస్తుంటారు, చెప్తుంటారు. అయితే ధ్యానం అనేది ధారణ చేయటం, ధారణ చేసి దాన్ని ఎరుకగా ఉంచుకోవటం అనేది ధ్యానం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక విద్యార్థి చదువుకోవడానికి వెళ్ళి పాఠాలు, ఉపాధ్యాయుని ద్వారా పాఠాలు విని తర్వాత అక్కడ తెలుసుకుంటున్నారు. వినటం అంటే తెలుసుకుంటున్నారు, తెలియదు తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న దాన్ని ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని పుస్తకం తీసుకొని ఆ వాక్యాలు ఏవైతే చదువుతూ మళ్ళీ ఏదైతే అక్కడ తెలుసుకున్నారో దీన్ని సమన్వయం చేసుకుంటూ చదువుకుంటాడు. చదివిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి, అంటే దాన్ని ఎరుకలో ఉంచడానికి ఏం చేస్తాము, ఒకచోట ఏకాగ్రంగా కూర్చొని దాన్ని ముందు ఆ జ్ఞానాన్ని తనలో నిలుపుకుంటాం. నిలుపుకోవడం అర్థం ఏంటంటే మననం చేయటం అంటాం. ఇది ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని మళ్ళీ వచ్చి పుస్తకము రెండింటిని సమన్వయం చేసుకుంటూ దాన్ని ఇంకా గట్టితనం చేసుకుంటాం. అర్థం ఏర్పడుతుంది మనకు. ఈ ప్రక్రియ జరగాలి. ఇది తెలుసుకోవటం ఒకటైతే దాన్ని మళ్ళీ దీన్ని అధ్యయనం అంటాము, తర్వాత మననం చేయటం అంటాం. మననం అయిన తర్వాత ఏమవుతుంది, నిధిధ్యాసన అంటే ఏమిటంటే ధ్యానం. అంటే దీన్ని నిధిగా చేసుకోవటం, అంటే దీన్ని పదిలంగా భద్రపరచుకోవటం. జ్ఞానాన్ని ఎట్లా ఉండాలి, మనకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అందుకే అది సిద్ధంగా ఉన్నాడా అని తెలుసుకోవడానికి పరీక్ష. పరీక్ష అంటే అర్థం ఏంటి, మనం పరీక్ష అంటే వాళ్ళకేదో రాసాము పేపర్లో, అది కాదు. పరీక్షతే అంటే బాగా తనను చూసుకోవటం. పరీక్ష మహారాజు ఉన్నారు. పరీక్ష మహారాజు ఎందుకు ఆయన పేరు వచ్చిందంటే, కృష్ణుడు కాపాడినప్పుడు, ఉత్తర గర్భంలో కాపాడినప్పుడు బాగా కృష్ణ దర్శనం చేశారు పరీక్ష మహారాజు. అంటే అందుకని పరీక్ష అంటే బాగా పరిశీలన చేశారు కాబట్టి, ఎవరు రక్షించారో ఆ కృష్ణ పరమాత్మను దర్శనం చేశారు కాబట్టి పరీక్ష మహారాజు అని పేరు ఆయనకు.
అట్లా మన ఏంటి పరీక్ష అంటే మనం ఏదో వాళ్ళు మనం పేపర్ రాసిన దాన్ని ఆధారం చేసి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఇవ్వరు. అంటే మనకు ఎంతవరకు మనకు సబ్జెక్ట్ వచ్చింది, దాని జ్ఞానం ఎంతవరకు ఉంది చూసుకోవటం, పరిశీలనాత్మకంగా చూసుకోవటం. ఇది ధారణగా ఎప్పుడైతే మననం చేసిన దాన్ని మనము జ్ఞప్తిగా బై హార్ట్ చేసి దాన్ని జ్ఞప్తిగా ఎట్లయితే నిలుపుకుంటామో అది ధ్యానం. అంటే జ్ఞానాన్ని నిలుపుకోవటం ధ్యానం. సింప్లిఫై చేసుకుంటాం అనమాట. క్లుప్తంగా చెప్పుకుంటే జ్ఞానం అంటే తెలుసుకున్నది, ఉపాధ్యాయం ద్వారా తెలుసుకుని దాన్ని ఏం చేసామో వచ్చి దాన్ని పుస్తకం తీసుకుని దాన్ని మళ్ళీ అవగాహన, విన్నది ఎక్కడ ఉన్నది బుర్రలో ఉంది, పుస్తకాలు ఏముంటుంది దాని గురించినటువంటి వాక్యాలు అక్షర రూపంలో ఉన్నాయి కాబట్టి దాన్ని రెండు సమన్వయం చేసుకొని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడం, బాగా చేసుకోవడం మననం. మంత్రం అన్న అర్థం అది. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, అంటే మననం చేసినందువల్ల మనం రక్షిస్తుంది. ఇప్పుడు ఊరికే పాఠశాలకు పోతూ వస్తున్నాం అనుకోండి, ఎంతవరకు వస్తుంది, ఊరికే వింటుంటాం మళ్ళీ వదిలేస్తుంటాం, దాని యొక్క ప్రయోజనం ఉండదు. ఏదో పోతున్నా అంటే పోతున్నా అన్నట్టుగా ఉంటుంది, కానీ తనకు మాత్రం ఏం ఉపయోగం ఉండదు. అంటే తెలియని దానికంటే కొంచెం ఉంటుంది, కానీ మనకు ప్రయోజనాత్మకంగా ఏదైతే కావాల్సిందో దానికి రాదనమాట. ఇక్కడ ఏమిటి, మననం అనేది ఎప్పుడైతే జరుగుతుందో దీన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ కళ్ళు మూసుకొని మనం ఎంతవరకు వచ్చి మనం ధారణ చేస్తున్నాం, ధారణ చేసి దాన్ని నిలుపుకుంటున్నాం. ధారణ చేయటము ధారణ ధ్యాన సమాధి, యోగ సూత్రముల ప్రకారము ధారణ ధ్యాన సమాధి. ధారణ చేయటం అని మననంలో జరుగుతుంది ధారణం. అంటే ధ్యానం ఏంటి, దాన్ని దాన్ని నిలుపుకోవటం అనమాట. అంటే ఎరుకగా చేసుకోవటం, మర్చిపోకుండా పదిలం చేసుకోవటం అనమాట, భద్రపరచుకోవటం. అట్లా ధ్యానం అన్నది. అందుకే ధ్యేయ చింతాయామం అనమాట. ధ్యానం అంటే ధ్యేయ చింతాయామం అంటే చింతించటం, చింతన చేయటం అంటే ఇప్పుడు మనకు నంది మహానందిలో చూసారా మీరు, అక్కడ మహానందిలో నందీశ్వరుడు ఉన్న చోట ఏముంటాయి, మొత్తం చింత చెట్లు పెడతారు. చింత చచ్చిన పులుపు చాలని సామెత విన్నాం కదా. అంటే అంతటి చింతన ఉండాలన్నమాట, అది చావకూడదు. ధ్యానం అంటే చింతన చేయటం అంటే అంత దీర్ఘంగా చింతన చేయాలి. నందీశ్వరుడు ఎప్పుడు ఎట్లా ధ్యానం చేస్తుంటారు, మనం నిన్న చూసాం కదా. ఆ ధ్యానం అంటే ఈ ధ్యానంలో ఏమవుతుంది, ఎంతవరకు చింతన చేయాలంటే తనకు ఎటువంటి చింతన చేయాలంటే ఏ విధంగా చేయాలని చెప్తున్నది మంత్రం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఊరికి ఉండటం కాదు. ఇప్పుడు అందరు ఎట్లా ఉంటారు, శ్వాస మీద ధ్యాస, లేదంటే ఆ కళ్ళు మూసుకొని ఏం ఆలోచన చేయకూడదు, తర్వాత శూన్యంగా ఉండాలి, తర్వాత ఏదో జ్యోతిని చూస్తుండాలి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ప్రచారంలో. అవన్నీ చేయని వాళ్ళకంటే మేలే, కానీ అది ప్రమాణం ఇంకా ఉన్నదన్నమాట. అంతటితో అది ప్రైమరీ క్లాస్, ఊరికే నేర్చుకోవటం అభ్యాసం ఇట్లాంటిది అంతే. కానీ జ్ఞానాధ్యానం విశిష్యతే, శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే. ఎందుకు, జ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకున్నది ఇంటికి వచ్చి చదివి మనం కంఠస్థం చేసి ఎరుకగా నిలుపుకోలేము అనుకోండి, పరీక్ష రాయలేము, పాస్ కాలేము. అంటే అర్థం ఏంటి, జ్ఞానం తెలుసుకున్న దానికంటే శ్రేయస్కరమైనది ధ్యానం. అంటే ధ్యానం ఏం చేస్తుందంటే మనం ఒక 2 వాక్యాలు తెలుసుకునేవాడిని, 3 వాక్యాలు తెలుసుకునేవాడిని, కానీ దాన్ని నిలుపుకోవడం చాలా ముఖ్యం. నిలుపుకున్నది ఏమవుతుంది, మనకు పనికి వస్తుంది, అంటే మనకు ఆచరణకు వస్తుంది, మనం చేయటానికి మనకు వస్తుంది. మనం ఒక పని చేయాలంటే ఇది వరకు చేస్తున్న అన్ని పనులు చేస్తూనే ఉంటాం, కానీ ఎందుకు చేస్తున్నాము, ఏమొస్తుంది, ఉన్నది పోతున్నదా, లేకుంటే మనమేమో సంపాదిస్తున్నామంటే ఒకసారి అన్ని ఆలోచన చేస్తే దేనికోసం చేస్తున్నామో అది దేనికోసం అందరికి కావాల్సింది ఏమిటి, మామూలుగా అందరికీ ఏమని కోరుకుంటున్నామో, ఏ పని చేసినా, నిద్రపోయినా నిద్రలేసినా, తిన్నా తినకున్నా, ఇంకోటి చేసినా తినకున్నా కూడా చేస్తుంటాం పనులు, కానీ దేనికోసం చేస్తున్నాం, సుఖము సంతోషం కోసం. సుఖము సంతోషం కోసం చేస్తూ ఉంటే ఇది సుఖం సంతోషం పోతున్నాయా, పనులు చేస్తుంటే వస్తున్నాయా, పోతున్నాయి కదా. మరి సుఖ సంతోషం ఎక్కడి నుంచి చేస్తుంది, ఇప్పుడు మా లెక్క ప్రకారం మనము క్యాల్కులేషన్ చేస్తే ఏమవుతుంది, మ్యాథమెటిక్స్గా మనం ఎందుకోసం చేస్తున్నా అది రాలేదంటే ఏమైపోయింది, అంటే ఈ ట్రాక్లో ఏదో, ఈ దారిలో ఏదో సమస్య ఉంది. అంటే మనం కావాల్సింది ఒకటైతే మనకు కావాల్సింది రాకపోగా
వ్యతిరేకమైనది వస్తున్నది. దుఃఖము, బాధ, అసంతృప్తి, ఏదో లోటు. దుఃఖం బాగా రాకపోయినా బాధ, మరి బాధ లేకపోయినా ఏదో లోటు, ఏదో అసంతృప్తి, ఇవైతే ఉన్నాయి కదా అందరికీ. అంటే అవి ఎందుకు కలుగుతున్నాయంటే మనం ఏదైతే చేస్తున్నామో చేసేటువంటి యొక్క ఏ జ్ఞానం చేస్తున్నా జ్ఞానం కానీ నిన్న చెప్పుకున్నాం కదా, మనస్సు కానీ, మనసు అంటే భావము, ఆలోచనలు, ఇవి దీనిని నడిపించే గుణము కానీ ఎక్కడో చోట తేడా ఉన్నాయి. దేహము, విషయాలు, ప్రపంచము అంతా అంతా ఏమవుతుంది, మొత్తం అంతా ప్రవర్తిస్తుంది. ప్రపంచం అంతా నిమిషం ఖాళీ లేక జరుగుతున్నది. కానీ దేనికోసం ఇవన్నీ? ఆ దేనికోసం అయితే చేస్తున్నారో దానికి మనం ఒక క్లారిటీ తీసుకుంటే ఏమవుతుందంటే, ఏ సుఖం సంతోషం కోసము అందరూ వెతుకుతున్నారు అనమాట. ఇప్పుడు ఎంతవరకు మొబైల్ వరకు వచ్చినాం, ఇంకా పోతున్నాయి, ఏఐ వరకు వచ్చింది ఇప్పుడు ఇంకా పోతూనే ఉంటుంది. అంటే ఏమిటి ఇది అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక డెఫినేషన్ చెప్తున్నాం అనమాట. అజ్ఞానజనిత ఊహా విజ్ఞాన శాస్త్రం. అజ్ఞానము తెలియదు ఫస్ట్ పాయింట్. అంటే దాని నుంచి ఊహించుకుంటున్నారు, ఊహించుకొని ఊహ విజ్ఞానంగా చెప్పుకున్నాం, విజ్ఞాన శాస్త్రంగా చేసుకొని ఆ శాస్త్రాన్ని ఏం చేస్తున్నాము, శాస్త్ర ప్రకారం పరిగెత్తుతున్నాం. దేనికోసము? సుఖము సంపాదించడానికి. అది తెలియదు, ఎక్కడ ఉంటుంది, ఎట్లా వస్తుంది, ఏ విధంగా తెలియదు. తెలియకపోతే ఊహించుకొని దాన్ని ఒక విజ్ఞానంగా చేసుకొని అది శాస్త్రంగా అందరూ షేర్ చేసుకుంటున్నాం, చేసుకొని ప్రవర్తిస్తున్నాం. అనేక భూతాలు పుడుతున్నాయి. ఏ భూతాలు పుట్టినా అవి ఏమవుతుంది, చివరికి వచ్చేసరికి నేను ఇవ్వలేను, నా దగ్గర లేదు అంటుంది. ఇంకా ఏమవుతుంది, మనం ఉన్న సంతోషాన్ని, ఉన్న తృప్తిని, ఆనందాన్ని ఏం చేస్తుంది, ఫీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోనుకో, టక్కున రింగ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇష్టం లేకపోయినా, ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా, కష్టమైనా, ఏమైనా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. అంటే అది ఎందుకు, ఎవరు దానికి ఆర్డర్ అనమాట. ఆర్డర్ కంటే ఇంకా శాసనం అన్నట్టుగా ఉంటుంది. ఎత్తకుంటే ఏదో అయిపోతుంది, ఏమో అయిపోతున్నది. అంటే అంతటి శాసనం ఎవరిచ్చారు దానికి అథారిటీ? మనమే ఇచ్చాం. దేనికోసం ఇచ్చాము? నాకు సుఖం సంతోషం తెచ్చిపెడుతూనే ఇచ్చాము. కానీ వేరేదైతే రాదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తాం, వదిలేస్తాం. అది ఇప్పుడు తెలుసుకోవటం. అదే మనకు శంభు ధ్యానం. దాన్ని ఏం చెప్తున్నారు? అనాశ్రిత కర్మఫలం. ఈ కర్మఫలం ఏంటంటే ఇది ఊహక విజ్ఞానంగా ఏదైతే చేసుకుంటున్నామో ఇది ఏమవుతుంది, ఇంకా అది శాస్త్రంగా ఉంటుంది అన్నమాట. అది దాని నుండి బయటపడడానికి అసలు ఛాన్సే ఉండదు. అంటే కర్మఫలం అంటే నిన్నటి రాతను మార్చేస్తానని నేనున్నాను. అంటే ఏమిటి, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మఫలం అనేది ఎక్కడో లేదు, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క గుణ రూపంలో, సాలిడ్ రూపంలో ఉంటుంది. నిద్రపోయినప్పుడు అది సాలిడ్ అవుతుంది, కళ ఇవన్నీ రాగానే లిక్విడ్ ఫార్ములేషన్ వస్తుంది. ఇక్కడ ఇంకా వచ్చి ఏమవుతుంది, దేహాన్ని లేపేసి విషయపరంగా వేపర్ స్థితిలో ఉంటుంది అనమాట. ఒకటే గుణము, గుణభావము, గుణ ప్రవర్తన, గుణం యొక్క గుణకర్మ. ఇది ఈ కర్మలన్నీ ఏం చేస్తున్నాయంటే వెదికే జ్ఞానాన్ని పంచుకొని నేను ఇంతవరకు వెదికాను, నేను కంప్యూటర్ వెదికాను, ఇంకోటి ఇప్పుడు ఏం చేయాలి, సాఫ్ట్వేర్ అన్నీ ఏమైపోయినాయి, ఏఐకి వచ్చింది. అంటే ఏఐలోకి వెదకండి, ఇంకా ఇవన్నీ అయిపోయినాయి, వెదికాము. వెదికే జ్ఞానాన్ని షేర్ చేస్తున్నాం కానీ పొందిన జ్ఞానాన్ని పంచుకోవటం లేదు. ఆనందము, తృప్తి, సంతోషము ఏమి చేస్తే, ఏ జ్ఞానంతో ప్రవర్తిస్తే పొందుతామో అది భారతీయ విజ్ఞానం. మహర్షులు కానీ, భగవద్గీత కానీ, శాస్త్రాలు కానీ ఏదో చెప్పడం లేదన్నమాట. ఒకటే చెప్పేది, పొందిన జ్ఞానాన్ని తీసుకున్నారు మహర్షులు. సైన్స్ అండ్ టెక్నాలజీ వెదికే జ్ఞానాన్ని ఇస్తున్నది. ఇది వ్యత్యాసం, అంతే. వ్యత్యాసం ఒకటే అన్నమాట. పొందిన జ్ఞానం, ఇప్పుడు పొంది అనుభవించి చెప్పిన జ్ఞానము, ఏం చేస్తే నీకు సంతోషము, సుఖము, హాయిగా ఉంటావో అది భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాంతము, శాస్త్రాలు అన్నీ అవే. ఇప్పుడు టెక్నాలజీ పుట్టింది ఎట్లా పుట్టింది? వెదికే జ్ఞానాన్ని పుట్టింది, వెదికే జ్ఞానాన్ని పంచుతున్నది. అందువల్ల ఏమవుతుందో అందరూ ఉన్న ప్రశాంతాన్ని కోల్పోయి ఉరేసుకుంటున్నాం అనమాట. వాళ్ళు చెప్పాలంటే
ఆరోగ్యం ఏం తింటున్నామో తెలియదు, ఎందుకు నిద్ర లేస్తామో తెలియదు, దాని పని ఏమొస్తుందో తెలియదు, ఎన్ని గంటలు చేస్తున్నామో తెలియదు, లెక్కపత్త లేదు. అది తీరు వచ్చేసరికి ఏమైపోయింది, దేహాన్ని కూడా అనారోగ్య పాలైపోయి ఇప్పుడు ఏంటి క్యాన్సర్, భయంకరమైన క్యాన్సర్ స్థితికి వచ్చిన పరిస్థితి. ఎవరికైనా ఏ జంతువుకైనా క్యాన్సర్ చూసాం మనం? ఎవరికి మనం వినలేదు, అంతే కదా. అది ఏదన్నా చూసామంటే మనతో సంబంధం పెట్టుకుంటే ఆ జంతువు మన గుణం దాన్ని కూడా పాకిస్తాం, అంతకంటే వేరే లేదు. అంటే అందరి భయంకరంగా ఉంటున్నారు. అంటే ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ విజ్ఞానం ఇదంతా ఎక్కడో లేదు, ప్రతి పదార్థము ప్రపంచంలో, విశ్వంలో ప్రతి పదార్థం ఇదే బోధ చేస్తుంది. ప్రతి పదార్థం ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి, ఒక మంచి పర్వత ప్రాంతాలకు వెళ్ళాలనుకోండి, ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళినప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు ఏది ప్రశాంతత అనిపిస్తుంది? ఎందుకు వస్తుంది అక్కడ? ఇక్కడ ఉన్నది నేనే, అక్కడ ఉన్నది ఇప్పుడు మారింది ఎవరు? స్థలం. అంటే ఏమిటి? ఇవి మనం కల్పించుకున్న బిల్డింగ్లు, మనం కల్పించుకునే అంటే గుణం కల్పించుకునేవన్నీ కూడా ఇవన్నీ. అవి ఎట్లాంటివి? సముద్రం అంటారు. మరి పూర్వకాలం విన్నారు కదా, సముద్రం మదనం చిలికితే ముందు హలాహలం విషం పుట్టింది. ఇప్పుడంతా విషం. ఇప్పుడు భూగర్భంలో ఎక్కడో దాక్కున్నట్టు పెట్రోల్ తీసుకెళ్ళి మనం సెంటులోకి చల్లుకుంటున్నాం, వాహనాలు కొట్టుకుని అంతే కదా. ఇదంతా ఏంటి? విషం అనమాట. విషాన్ని చిమ్ముకుంటున్నాం, వాస్తవం అంతే కదా. అంటే భూగర్భంలో ఎందుకుంది అది? భూమి ఉపరితలంలో మనకు హానికరం కాబట్టి, అది కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి, కార్బన్తో ఉన్నది కాబట్టి అది సురక్షితంగా భూగర్భంలో ఉంటే దాని ఫార్మేషన్ ఎంతవరకు వెళుతుంది? వజ్రం వరకు వెళుతుంది. దాని యొక్క కెమికల్ రియాక్షన్ వజ్రం వరకు వెళుతుంది. మధ్యలో తీసేసి చదువుకుంటున్నా. ఏమైపోయింది? ప్రకృతి అంతా కలుషితం చేసే విషపూరితం అయిపోయింది. ఢిల్లీ ఇట్లా హైదరాబాద్ నగరాలు ఎంత పర్సెంటేజ్ తగ్గిపోయింది? 10-12కి వచ్చింది పర్సెంటేజ్ ఆక్సిజన్. 22-23% ఉండాల్సిందే ఎంతకు పోయింది? 50% లాస్ అయిపోయింది. 50%. అందుకే హైదరాబాద్ ఎవరు పలకరించిన 1, 2, 3, 4, 5 లెక్కలు పెట్టుకోరు రోగాలు. ఎవరు పలకరించిన అంతే, 1లో ఆగరు, 2 ఆగరు, 3, 4, 5 ఎవరిని పలకరించిన అంతే. అంటే ఎందుకు ఇంత స్థితి ఎందుకు దాపరించిందంటే ఇదే అన్నమాట. అంటే ఏమిటంటే ప్రకృతి అంటే ఏమిటంటే, ప్రకృతి ఏమిటి? ఈ యొక్క విశ్వం అంతా కూడా పరమాత్మ ప్రవర్తన. అహమస్మి ఆవేశం అంటే అహం ఆత్మానం సృజామి, ఆత్మ ఆకాశ, ఆకాశాద్ వాయువు, వాయురు అగ్ని, అగ్నిరాపహ, అద్భ్య పృథ్వీ, పృథివ్యా ఓషధయ. ఈ విశ్వం అంతా ఎట్లా ఉందంటే అహమస్మి, అహం ఆత్మానం సృజామి. ఆత్మ అంటే ఏమిటి? బోధ అన్నమాట. ఈ బోధ ఎట్లా వచ్చింది? ఆకాశం. అందుకే ఆకాశవాణి అని చెప్పి ఎక్కడైనా ఆకాశవాణి, ప్రతి రేడియోలో ఆకాశవాణి అని వినిపించారు పొద్దున్నే. అదే పూర్వకాలం ఏం చెప్పేది? ఎవరికైనా మాస్టర్ వాళ్ళకు ఆకాశవాణి ఎవరు చెప్పింది? కంసునికి చెప్పింది. అట్లా అన్ని ఆకాశవాణి ఉండేది. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఓషధులు. అంటే ఓషధులు చెట్లు, పుట్టలు, చెట్లు, చేమలు కాదు, ప్రతి దేహం ఓషధ అన్నమాట. ఎవరి దేహం వాళ్ళకు ఓషధ. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్క దేహం, కుక్కలోని జీవునికి అది మందు, అదే టీచర్. ఆ దేహమే టీచర్, టీచింగ్ చేస్తుంది, బోధ చేస్తుంది అన్నమాట. అంటే ఏమిటంటే ఇవన్నీ ఓషధులు అన్నమాట, దేహాలన్నీ కూడా. అయితే దీంట్లో ఏమి కావాలి? ఇక్కడ మనకు అహమస్మి సిద్ధి కావాలి. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టు ఏమి ఉత్పత్తి చేస్తుంది మనకు? ఆక్సిజన్, పండ్లు, ఇంకా నీడ, చెక్క. అది శవమైనప్పుడు. నేను చనిపోయినా మీకు ఉపయోగమే ఉంటుంది. అసలు ఏమిటి? చెట్టు ఎందుకుంది? ఏ చెట్టు ఆ బీజాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది, అది బోధ. అహమస్మి బోధ ఏమిటంటే ప్రతి పదార్థం అహమస్మి బోధనే. నేను ఉన్నాను. నేను ఎట్లా ఉన్నాను? నేను నా పూర్వపు స్వరూపం ఏదైతే ఉందో ఆ బీజాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నాను. అదే ఇప్పుడు మనం ఉందని చేయాల్సింది. అహమస్మి యొక్క బీజాన్ని, నేను ఉన్నా అన్నది
అందరికీ ఒకటి యూనివర్సల్. అందరూ అహమస్మి. సర్వనామం ఉన్న అందరికీ సర్వనామం ఏమిటి? నేను ఉన్నాను. ఇవన్నీ పెట్టిన పేర్లు. ఇది ఒకటి అంతే కదా. ఒరిజినల్ ఏంటి ఇక్కడ పేరు? నేనున్నాను. ఇది అందరికీ ఒకటే. ఇదే పరమాత్మ అంటే. పరమాత్మ అంటే ఎవరో, కృష్ణుడు అంటే ఎవరో, ఇంకా ఎవరు లేరు. అహమస్మి, నేను ఉన్నాను ఏదైతుందో అదే పరమాత్మ. అయితే ఇక్కడ ఎట్లా ఉన్నాను, ఏ విధంగా ఉన్నానో తెలుసుకొని దాన్ని జ్ఞానం తెలుసు, దాన్ని ధ్యానం చేస్తే ధ్యానంలో ఏమవుతుంది మనకు? చెట్టు అయితే బీజం ఉత్పత్తి చేస్తుందో అట్లా మనం లక్ష్యం ఏంటి? మనిషి యొక్క లక్ష్యం అహమస్మి, నేనున్నాను. దీని లక్షణాలు ఏంటి? అహమస్మి లక్షణాలు 5. ఈ 5 గురించి చెప్తుంది పంచమహాభూతములు. ఆకాశము ఉండటం. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది ఆకాశము? ఉన్నట్లు తెలియదు, లేనట్లు లేదు, ఉన్నట్లు లేదు. ఉన్నదంటే ఉన్నది. అట్లా నేనున్నాను అంటే ఎట్లా ఉంది మనకు? ఉందంటే కంటికి కనిపించదు. కంటికి కనిపిస్తుందా? కనిపించదు. పూర్తి ట్రాన్స్పరెంట్, 100% ట్రాన్స్పరెంట్. ఉందంటే ఉన్నది. కంటికి కనిపిస్తుందా? కనిపించడం లేదు. వాయువు ఇప్పుడు ఆకాశమే కంటికి కనిపిస్తుందా? మనకు ఉన్నట్లా లేనట్టు సందేహం ఎట్లా వచ్చిందా? ఇంకా పరమాత్మ ఎట్లా ఉన్నాడు? ఆకాశం అవతల. ఆకాశమే కనిపించుకుంటే ఇంకా పరమాత్మ ఎట్లా? దేవుడు ఎందుకు కనిపిస్తాడు అంటే, ఎందుకంటే దేవుడు ఈ రూపంలో లేడు. అంటే దేవుడు పంచమహాభూతంలో లేరు. పంచమహాభూతంలో ఉన్నారు. ఎట్లా ఉన్నారు? ప్రవర్తనలో ఉన్నారు. అంటే ఫంక్షన్లో ఉన్నారు అన్నమాట. ఆకాశ రూపంలో, వాయు రూపంలో, అగ్ని రూపంలో, భూమి నీరు రూపంలో, భూమి రూపంలో, ఇవన్నీ పంచమహాభూతములన్నీ కూడా అహమస్మి ప్రవర్తన, కృష్ణుడి యొక్క ప్రవర్తన అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ అహమస్మి ప్రవర్తనలో ఈ లక్షణాలు ఆకాశం అంటే నేను ఉన్నాను. మళ్ళీ లక్షణాలు ఏంటి అంటే 5 లక్షణాలు అన్నమాట. అహమస్మి లక్షణాలు ఏమిటి? ఒకటి ఉండటం, సత్ ఉండటం. రెండవది వాయువు, చైతన్యం. మనం చైతన్యం ఎక్కడ చూస్తాం? వాయువు, చల్లని గాలి నేను చూసాం కదా. ఇది చైతన్యం. ఇది ఎవరి చైతన్యము? అహమస్మి చైతన్యం. ఇప్పుడు మనకు అక్కడ ఇందాక కొండల ప్రాంతాలకు వెళితే, పర్వత ప్రాంతాలు చూస్తే ఆనందం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. వాయువు చైతన్యం. అగ్ని ఏమిటి? వెలుగు. ఇప్పుడు చూడండి, మనం వెలుగు ఉన్నంత మాత్రం చేత ఇక్కడ ఏముందో తెలుసుకోవాల్సిన పని లేదు. ఇంకా వెలుగు నేను ఉన్నాను ఉన్నంత మాత్రం చేతనే మనకు అన్నీ తెలుస్తుంటాయి. వెలిగిన మాత్రం చేత ఏం చేస్తుంది? ఇప్పుడు సూర్యుడు వచ్చాడు, అన్నీ మనం తెలుసుకుంటామనే స్పృహ కూడా మనకుందా? లేదు. అది వెలుగు. అది అగ్ని స్వరూపం, తేజస్సు. నీరు ఎరుక. ఇందాక జ్ఞానం తర్వాత ఏదైతే మనం తెలుసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో ఎరుక. ఎరుక అంటే ఎట్లా అంటే తెలిసి ఉండటం, తెలుసుకోవటము, తెలిసి ఉండటం. తెలిసి ఉన్నప్పుడు అప్పుడు రాస్తాం పరీక్ష. అంటే తెలిసిన దాన్ని నిలుపుకోవటం అన్నమాట ధ్యానం. నిలుపుకున్న దాన్ని ప్రవర్తిస్తే ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? భూమి స్వరూపం ఆనందం. భూమి అంటే ఆనందం. ఇప్పుడు అక్కడ పర్వత ప్రాంతంలో ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆనందం? మనకు తెలిసినా తెలియకపోయినా ఆనందం, ప్రశాంతత, ఆహ్లాదం అయితే అనిపిస్తుంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ క్షణంలో ఏమవుతుంది? మన మనస్సు అక్కడ ఉన్నటువంటి యొక్క దాన్ని గ్రహిస్తున్నది, రిసీవ్ చేసుకుంటున్నది. ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నప్పుడు ఆనందం, సంతోషం. ఈ పంచమహాభూతములు పంచలక్షణాలు. ఆ పంచలక్షణాలు ఎవరివి? ఈ పంచలక్షణాలను అభ్యాసం చేస్తుంటుంది. అంటే ఉండటం అంటే ఎట్లాగా, చైతన్యంగా ఎట్లాగా, ఆ తర్వాత అగ్ని ఎట్లాగా, ఇవన్నీ నీరు అంటే ఎరుక. ఇప్పుడు నీటిలో గంగలో మునిగామనుకోండి, గంగలో మునిగితే ఏమొస్తుంది మనకు? పుణ్యం ఏ రూపంలో వస్తుంది? పుణ్యం వస్తుంది అనేది పుణ్య మహర్షి చెప్పి సత్యమే. ఏ రూపంలో ఉంటుంది? ఎరుక రూపంలో తీసుకొస్తుంది. మనం ఏంటి, ఏమి కథ, ఏమి స్థితి, మీరు స్నానం చేసి చూడండి. ఎంతటి ఆలోచనలు వస్తుంటాయి. అంటే నీరు అనేది ఏం చేస్తుంది మనకి? ఇప్పుడు వర్షంలో, అందుకే రేపు వర్షంలో జరుగుద్దాం. గంట సేపు వర్షంలో నిలవాలన్నమాట. అంటే ఇప్పుడు మురళీగానం మీరు విన్నారు కదా. మురళి పెడుతూ వర్షం, మేమంతా గోవు దగ్గర ఉన్నాం, మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, అంతా గంట సేపు గోవు దగ్గర కనపాలన్నమాట. ఈరోజు అంతా మ్యాక్సిమం గోవు ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రదేశంలో కొంచెం అన్ని పాలిష్ పనులు అయిపోయినాయి. మనం గదిలోకి పెట్టుకోవడానికి మళ్ళీ గోమాతకి ఇబ్బంది అవుతుంది, అది జారుతుంది అనమాట.
అందుకోసము లేకుంటే అక్కడ ఈ క్లాస్ అక్కడ అక్కడ వర్షం పడినందువల్ల మేము ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట అట్లా. సరే, ఇప్పుడు ప్రస్తావనకు వద్దాము. ఈ పంచలక్షణములను పంచమహాభూతములు నిత్యము మనకు ప్రసారం చేస్తున్నాయి. అందుకే మఠం చూశారు, బయట గేట్ బయట చూడండి వెళ్ళి, సచ్చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములు బాహ్య సృష్టి వ్యక్తం చేస్తున్నది. సచ్చైతన్య ప్రకాశ జ్ఞానం. సత్ ఏంటి? ఆకాశం. ఆకాశం అంటే ఏం చెప్తుంది? సత్ గురించి చెప్తుంది. వాయువు ఏం చెప్తుంది? చైతన్యం గురించి చెప్తుంది. అగ్ని ఏం చెప్తుంది? తెలుసుకోవటం, తెలియజేయటం ఎట్లా అని చెప్తుంది. నీరు ఎరుకగా ఉండటం, ఎరిగింప చేయటం. గంగ ఒడ్డున కూర్చొని మీరు ఎంత ఆహ్లాదకరంగా వస్తుంది మీకు. ఎక్కడి నుంచి వస్తుంది? అదే పరమాత్మ అండి. పరమాత్మ అంటే ఎక్కడో లేడనమాట. పరమాత్మ చెట్టు ఉందనుకోండి, చెట్టుని చూసి చెట్టు బీజం ఎక్కడుంది అదే ఇదేనని అనుకోండి, బీజం కనిపిస్తుంది మనకు. చెట్టు దగ్గర కూర్చొని ఇది ఎట్లా వచ్చింది, ఇది బీజం ఎక్కడుంది, ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా అని చెప్పి ఆ బీజం గురించి ఆలోచించాను అనుకో, బీజం కనిపిస్తుంది చెట్టులో. బీజం ఎక్కడుంది? చెట్టు అంతా బీజమే. విశ్వమయము, విశ్వం హరిమయం. అంటే ఇప్పుడు చెట్టు అంతా ఎవరున్నారు? అంతా బీజమే. బీజం కాకుండా వేరే ఉన్నది ఇక్కడ లేదు. అది చెట్టు అంతా కలిపి ఏమిస్తుంది? అంతే. ఈ విశ్వం అంతా కలిపి ఏమిస్తుంది? అహమస్మి. అదే మహాత్ములు సిద్ధి పొందటం అంటే, రమణ మహర్షి కానీ, గురుదేవులు కానీ, ఇంకోరు కానీ సిద్ధి పొందడం అంటే అర్థం ఏంటంటే ఇది అహమస్మి సిద్ధించటం, ఆ సీడ్ ఫామ్ కావడం, అట్లా అనమాట. ఇప్పుడు మన లక్ష్యం ఏంటి? మనిషి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ అహమస్మి యొక్క స్వరూపాన్ని సిద్ధింపజేసుకోవడమే లక్ష్యం. దాన్ని ఎట్లా సిద్ధింపజేసుకోవాలి? పువ్వు కావాలి, పిందె కావాలి, కాయ కావాలి, కాయలో బీజం ఏర్పడాలి, బీజం ఏర్పడితే అప్పుడు ఇది అన్నీ కలగాలంటే ఏం జరగాలి? ఇక్కడ చెట్టులో ఎప్పుడు నిత్యము రసం, ఆ రసం అనేది ఎంత ఉత్పత్తి ఎక్కువ అవుతుందో అది బీజాలను ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే ఆ రసం ఏంటది? ఆ రసమే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎరుక. ఇప్పుడు ఈ స్వరూపం ఇవన్నీ ప్రపంచం ఉంది, విశ్వం అంతా ఎవరు? బ్రహ్మ ఎరుక. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, రసో ఇక్కడ ఉన్నారు రస. బ్రహ్మ. ఇప్పుడు సరస్వతి అన్నాం. సరస్వతి ఎవరు? సరసం. అంటే ఈ బ్రహ్మంలో ఏదైతే ఉందో అది విద్యగా ప్రకటితమవుతున్నది వీణ ద్వారా. సరస్వతి స్వరూపం అన్నమాట. ఆ విద్యను ప్రకటితం చేస్తుంది. దాన్ని మనం గ్రహించాలి. అది అహమస్మి బోధన. ప్రతి పదార్థము అహమస్మి బోధ అంటే నేను ఉన్నాను, ఈ బోధన అందిస్తున్నది. పంచలక్షణాలు, పంచమహాభూతాలు పంచలక్షణాలుగా అందిస్తున్నది. వాటి మనం గ్రహించి ప్రవర్తించటమే, జీవనం సాగించటమే అసలు చేయవలసిన కర్తవ్యం. ఇది కార్యం కర్మ. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోదేహ. అంటే కార్యం కర్మ ఏంటి? ఇప్పుడు చేయవలసిన కర్మ ఇది చేయాలంటే ఏం చేయాలి? మనం ఈ ఎరుకను గ్రహించాలి. ముందు చెట్టులో నుండి ఆ ఎరుకను, రసాన్ని స్వీకరించాలి. ఆ రసాన్ని గ్రహించటమే, తీసుకోవటమే ధ్యానం. ఇప్పుడు ఈ రసాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు అంటే ముందు వేదాంత వాక్యాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ జ్ఞానం అంతా ఎట్లా ఉంది? భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని ముందు తను గ్రహిస్తే అప్పుడు ఈ జ్ఞానాన్ని గ్రహించటంలోనే మనకు ఆ సంతోషము, సుఖము, ఆనందం, తృప్తి కలుగుతుంది. ఇప్పుడు అందుకే ఏం చేశారు శివుడు? శంభు అంటే శం అంటే సుఖం, భూ అంటే భవతీతి అంటే సుఖమును కలిగించుకునేవాడు, చేసుకునేవాడు ఎవరు? శంభు. దానికి ఏం చేస్తున్నారు? ఒకటే చేస్తున్నారు. ఆ ఒకటి మనం చేస్తున్నామా? అది తప్ప అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది? సుఖం తప్ప అన్నీ వస్తున్నాయి, కానీ సుఖం మాత్రం ఇప్పుడు ఏం చేయాలి? రివర్స్ చేయాలి. రివర్స్లో చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం తప్ప ఏం చేయదు. అన్నీ వచ్చి అంతే కదా. ఇప్పుడు ధ్యానం కోసము అన్నీ చేసినప్పుడు, అన్నీ వచ్చినప్పుడు ధ్యానం చేస్తే
అది ఒక్కటి మ్యాథమెటిక్స్ ప్రకారం మాట్లాడితే ఏమవుతుంది, అది ఒక్కటి తప్ప ఏం చేసినా రాదు. ఏం చేసినా ప్రపంచం ఏం చేసినా రాదు. రానప్పుడు అన్నీ కలిపి ఏమైనాయి, జీరో అయిపోయినాయి. ఇప్పుడు ధ్యానం ఒకటి చేస్తే ఈక్వల్, ధ్యానానికి ఈక్వల్ ఏమైనా ఉందా, ఏది లేదు. అంటే ఏ ఒక్కటి సుఖము సంతోషం ఉంటున్నామో అది 100% వస్తుంది. అప్పుడు ఇవి దేనికి తూగుతాయా, తూగుతాయి ధ్యానానికి, ఏవి తూగం. ఇప్పుడు ఇవి చేసినా చేయకుండా ఒకటేనా, చేసినా చేయకుండా ఒకటేనా? ఎందుకు రావాల్సిన వచ్చింది కదా, ధ్యానం చేస్తే సుఖం సంతోషం వచ్చినప్పుడు ఇవన్నీ ఇంకా చేయాల్సిన అవసరం ఉందా? మ్యాథమెటిక్స్ ప్రకారం మాట్లాడుకున్నాం, లెక్క ప్రకారం వేస్తే అవసరం ఉందా, లేదు. ఇప్పుడు ఆపేద్దామా? అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇది అంటే వ్యత్యాసం తెలుసుకోవటం. మనం ఇది ఎంత సున్నా, ఇది ఒకటి మాత్రం ఒకటి, అది అహమస్మి. ఇప్పుడు ధ్యానంలో ఏం చేయాలి మనం, అహమస్మి నేను ఉన్నాను అనేది జపం చేయాలి. ఇప్పుడు ఏం చేసాం ఇంతవరకు ఏం చేసాం, నిన్ను లేనని జపం చేశాం. నేను ఉండాలి, నాను బాగా ఉండాలి, బాగా బ్రతకాలి, బాగా జీవించాలన్నా. ఎంత బాగా తెలియదు, బాగా అంటే బాగా. ఇంకా అందరితో ఏం చేస్తున్నా, కనిపిస్తున్నట్టు ఇది కోటీశ్వరులు, కోట్ల కొద్ది ఆస్తులు ఉన్నాయి కదా, కోట్ల కొద్ది డబ్బులు ఉంటే ఇంకా బాగా ఉంటాం. అంటే ప్రమాణం అయిపోయింది, ఇది అయిపోయింది. అంటే ఇది వెదికే జ్ఞానానికి వెళ్ళిపోయాడు. వెదికే జ్ఞానానికి కొలుచుకున్నాడు, కానీ ఇక్కడ ఉనికి జ్ఞానం. ఇప్పుడు మాధవుడు అంటే మాధవ అని ఉన్నది కదా. మాధవ అంటే గురుదేవులు నిర్వచనం ఇచ్చారు, శ్రీ గురుదేవుడు నిర్వచనం ఏంటంటే, మా అంటే కొలత, మా అంటే మాతీతి, మా అంటే కొలత, తాం ధునాతీతి, దానిని ధునాతీతిని కంపింపజేసేవాడు ఎవరు, మాధవుడు. అంటే అర్థం ఏంటంటే, మనం ఒక కొలత ప్రకారం కొలత వేసుకుంటున్నాం, నీ కొలతను కంపించేస్తాం. అంటే నీ కొలత ఏమైపోయింది, నీ కొలత నీకు కావాల్సిన సుఖము సంతోషానికి చేరిందా, లేదు. కాబట్టి నీది పనికిరాదు. తీసేసి మాధవుని యొక్క వేణుగానం. తన కొలత ఏంటి, మురళి చూశారు కదా, మురళిలో ఏమని ఉంటుందా, ఏముండదు, అంతా ఖాళీ. అలీకం అంటే మొత్తం ఖాళీ అన్నమాట. అంటే జీవితం అంతా ఖాళీ, నువ్వు ఏమి చేసినా ఇందులో వచ్చేది ఏం లేదు. ఇందులో ఎవరు రావాలి, ఈ ఖాళీ అంతా ఎవరు నిండాలి, నేను ఉండాలి. నేను ఎట్లా వస్తుంది, ఇప్పుడు లోపల నుంచి వచ్చేటువంటి యొక్క శ్వాస దీంట్లో ఏమవుతుంది, గానం రూపంలోకి వెళ్తున్నాం నోటి ద్వారా. అప్పుడు ఏమైపోయింది, మొత్తం మురళి అంతా వాయించడం అయిపోయింది, మురళి గానమైంది. అంటే ఇక్కడ ఏమిటంటే, ముహుర్ముహు జగద్ అలీక స్థితయే కృతం యత్న మురళికం. నిత్యము ఏం చేయాలి, ఈ జగత్తు ప్రపంచంలో ఇంతవరకు చేసినంతా ఏమైంది, ఇప్పుడు సున్నా అయిపోయింది. అంటే ఏమీ లేదు. అంటే ఏమీ లేదు అర్థం అంటే, నేను కావాల్సింది ఏమీ ఇవ్వటం లేదు, రావటం లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది వంశీ అంటే అన్నమాట. మురళి అనే స్వరూపం యొక్క అర్థం ఏంటంటే ఇది. ఇప్పుడు ఏం చేయాలి, నేను జపం చేయాలి, నేను ఉన్నాను అనే దాన్ని ప్రసారం చేయాలి. ఇప్పుడు ఏం చేశాను, నేను లేనని, ఇప్పుడు ఉండాలనేది పుట్టిందంటే అర్థం ఏంటి చెప్పండి. మ్యాథమెటిక్స్ ప్రకారం ఏమవుతుంది, నేను ఉండాలి అంటే ఏ బేస్ పైన పుడుతుంది, నేను 1,00,000 రూపాయలు సంపాదించాలని అనుకోండి, అప్పుడు ఉన్నట్లా లేనట్లా, 1,00,000 రూపాయలు లేవనే సంపాదించాలంట. అంటే ఉండి కూడా ఏముంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది, 1,00,000 రూపాయలు ఉంది కదా, ఇంకా ఆగాలి కదా, ఆగితే సరిపోయింది.
ఉంది అంటే ఇంకా ఆగాలి కదా. ఆగకుండా ఏం చేస్తున్నారు అంటే ఈ ₹1,00,000 ఏమవుతుందని ఇప్పుడు ఖర్చు అయిపోతుందని. ఖర్చు అయిపోయింది, మరి ఉన్నది ఎట్లా అవుతుంది? అంతే కదా. ₹1,00,000 ఉందనుకోండి, ఉంటే ఇంక అవసరం లేదు. అంటే ఇదేంటి, ఇది పోతుంది తెలుసు కదా, పోతుంది కాబట్టి ఇంకొక 1,00,000 అంటున్నా. అంటే ఉండాలి బేస్ ఏంది, లేనిది బేస్ ఏంది, అది తెలియకపోవటం. నేను ఉన్నాను, ఉన్నప్పటికీ తెలియటలేదు కాబట్టి ఉండాలన్నా. నిన్న చెప్పున్నాను, మానవుడు అంటే దేహము, మనస్సు, గుణం, అహమస్మి, నేనున్నాను. ఈ నేనున్నాను ఉన్నది, ఈ గుణం ఏమైంది, ఇది తెలియకపోవడంతో ఇవన్నీ పుడుతున్నాయి. ఇంకా ఎక్క ఈ ఛానల్ ఎక్క తీసుకున్నా మీకు ఇంకా ఏం పుట్టదు అక్కడ. ఎందుకు, ఇక్కడ పోయింది ట్రాక్, అది తెలియదు, ఊహ ఇక్కడ పోయింది. ఇంకా ప్రపంచంలో ఎంత దూరం పోయినా ఏమవుతుంది, అన్ని ఇదే రిజల్ట్, ఎక్కడికి పోయినా ఇదే ఉంటుంది. దీని ఏంటి తెలియకపోవడం. ఎంత దూరం పోతున్నాం ఇప్పుడు, ప్రపంచం ఎక్కడికి పోతుందంటే ఎవడు ఏ సైంటిస్ట్ ఏం చెప్పలేడు. ఎక్కడికి పోతుందంటే ఏం చెప్తాడు, తెలియదు అంది. ఎక్కడికి పోతుంది తెలియదు. అంటే ఎక్కడి నుంచి పుట్టిందో తెలియకపోవడంలో పుట్టింది కాబట్టి అంతే, అట్లా ఉంటుంది. కానీ ఇది మొత్తము రాంగ్ ట్రాక్ అన్నమాట. ఇప్పుడు రైట్ ట్రాక్ ఏంటి, ఇప్పుడు అహమస్మి, నేను ఉన్నాను. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇది ఇక్కడ అనాశ్రిత కర్మఫలం. అది కర్మఫలం ఎవరిదైనా ఒకటే. ఇప్పుడు కర్మఫలం అంటే తెలియని దాన్ని ఊహించుకొని ప్రవర్తించేది, ఊహించుకొని దాన్ని ఒక స్ట్రాంగ్ చేసుకున్నాం అనమాట. అంటే ఒక యాటిట్యూడ్ లెక్క చేసుకున్నాం. ఇప్పుడు అదేం చేస్తే అందరూ షేర్ చేస్తున్నాం అనుకో, అందరికి ఏమొచ్చింది, అది అందరికి అదే జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అందరూ ఏమైపోయినారు, అందరి కర్మఫలాన్ని పంచుకుంటున్నాం. ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఏం చేయాలి, అనాశ్రిత అంటే దాన్ని ఆశ్రయించాలి. ఇప్పుడు ఎవరు ఆశ్రయించాలి, మాం ఆశ్రిత్య సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. అంటే సర్వధర్మాన్, ఏవైతే ధర్మం అనుకుంటున్నా అన్నీ కూడా, ఇవన్నీ అన్నీ అనుకుంటున్నాం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మాం ఏకం శరణం వ్రజ. ఎవరిని శరణం పొందాలి, నేను శరణు పొందాలి ఇక్కడ. అప్పుడు అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ. ఏదైతే మనకు దుఃఖము, ఇవన్నీ బాధ కలుగుతున్నాయో, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి, ఎవరు వస్తే వాడిని శరణి కోరుతున్నాం, శరణాగతి అడుగుతున్నాం. అవన్నీ ఎవరు అక్కడ ఉన్నది, ఎవరు అనేది వ్యక్తి కానీ ఇంకోటి కానీ కాదు. అక్కడ ఏముంది, గుణం ఉంది, అజ్ఞానం ఉంది, నేను తెలియకపోవడం ఉంది. అది ఎవరైనా కానీ, ఎంత సైంటిస్ట్ అని, ఎంతైనా కానీ, ఎవరైనా కానీ, అక్కడ ఏముంది, అక్కడ సోర్స్ ఏంటి, గుణం, తెలియకపోవడం ఉంది. కాబట్టి అది మొత్తం పక్కన పెట్టేసారి. ఇప్పుడు ఏం చేయాలి, సోర్స్ ఏం చేయాలి, మాం ఏకం శరణం, నేను ఉన్నాను శరణం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీకేం కావాలో అది వచ్చేస్తుంది. అది ధ్యానం. శంభు ధ్యానం అంటే సుఖమును, ఇది శంభు బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ. మనం టెక్నాలజీ పరంగా కన్వర్ట్ చేసుకుంటే బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ. దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడేంటి టెక్నాలజీ ఇంకెక్కడ ఉంది, ఇప్పుడు అది బ్లిస్ జనరేటివ్ టెక్నాలజీ. అది ఏం చేస్తుంది, జనరేట్ చేయలేకపోతున్నది, అంతే కదా. టెక్నాలజీ అంతా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఖర్చు అవుతుందని చెప్పి మళ్ళీ పోతుంది. ఇప్పుడు ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ పరిగెత్తుతున్నాం. రీసెర్చ్ అంటే మళ్ళీ వెతుకుతున్నాం, అంతే కదా. అంటే మళ్ళీ వెతకాల్సిన అవసరం ఏముంది, దొరికితే ఆగిపోతాం కదా. అంటే దొరకలేదన్నమాట. ఎండమావలం అంటే అని చెప్పి మీరు వినే ఉంటారు. ఎండమావలు పోతూనే ఉంటాయి, ఎక్కడ ఉండవు, అంతే అన్నమాట. అంటే మనం వాస్తవం ఏంటంటే అయినది ఏది, కానిది ఏది. ఇది శ్రీ గురు పాదుక టెక్నాలజీ అనేది ఇదే. అయినది తెలుసుకోవాలి, కానిది తెలుసుకుంటే మనం ఎటు నుంచి ఎటు మారుతాము ముందు తెలుసుకుంటే తర్వాత దాని ఆలోచన అనేది రేకెత్తుతుంది. జీవితం పోలిక లేకుండా పోతుంది. అదే ఇక్కడ ఒక చెట్టు పెట్టాము, ఎర్రపోలిక చెట్టుని ఒకటి వచ్చిందనమాట. ఆయన ఇక్కడ ఉన్న ద్వారకా ఎర్రపోలిక చెట్టు పెట్టారు. అంటే పోల్చుకోవడానికి ఆ పేరాల్లో అట్లా కనిపిస్తుంది అనమాట. అంటే పోలిక అనేది లేదు. ఇప్పుడు పోలిక ఏంటి, అహమాస్మి అనేది
ఆద్యంతం, ఆద్యంతరహితం. ఉమ్, ఆ, ఆద్యంతములు లేనటువంటిది నేను ఉన్నాను. ఉండటమే అంతే. ఇంకా ఇది ఎప్పుడుంది ఎక్కడ ఉంది లేదనమాట అవన్నీ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ధ్యానం అన్నది ఈ నేను ఉన్నాను యొక్క సచైతన్య ప్రకాశ జ్ఞానము. ఆనందం అంటే నేను ఉన్నాను ఎరుకలోకి తెచ్చుకుంటే ఆనందం అయిపోయాయి. ఇంకా ఆనందం అంటే ఏంటంటే మీరు ఏదో ఏదో చేస్తే వస్తుంది కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ అంటే ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? నేను ఉన్నాను బోధ, నేను ఉన్నాను లక్షణాలు, నేను ఉన్నాను గురించినట్టు యొక్క భావము. ఇది ఎప్పుడైతే జపం చేస్తామో ఓం అహమస్మి నేను ఉన్నాను, నేను నా లక్షణాలు ఏంటి? ఉండటం, చైతన్యం, వెలుగు, తెలుసుకోవటం, జ్ఞానం, ఎరుక, ఆనందం. ఈ లక్షణాలు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఇన్స్టెంట్ ఆనందం. అంటే ఆనందం అనేటువంటిది బయట నుంచే వచ్చేది కాదు, నేనే ఆనంద స్వరూపం. ఆనందం అనేది ఎక్కడో వెతికేది కాదు. ఈ మూడు తీసేసేయండి, ఎవరున్నారు? దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఈ గుణం అనాశ్రిత అంటే ఇప్పుడు చిత్తవృత్తులు ఏవైతే ఉంటాయో చిత్తంలో, చిత్తవృత్తులన్నీ చిత్తంలో ఎక్కడ ఉంటాయి? ఉంటాయి ముందు గుణకర్మలు, ఇంతవరకు చేసిన కర్మఫలం అంతా చదువులు కానీ అన్ని నేర్చుకున్నా చిత్తవృత్తులు కూడా ఒక ఎలిమెంట్స్ రూపంలో ఉంటాయి చిత్తంలో. ఈ ఎలిమెంట్స్ అన్నిటి ఏది టచ్ చేయకూడదు, పక్కన డిస్క్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు అది చెప్పేది అనమాట. డిస్కనెక్ట్ యువర్ డిస్క్ అనమాట. ఏది? మెమరీ, చిత్తం. కనెక్ట్ మచ్చిత్తం, షుడ్ కనెక్ట్ మచ్చిత్తం అనమాట. అంటే మచ్చిత్తం ఎక్కడుంది? అది మచ్చిత్తం అంటే నేను నిలుపుకునే చిత్తం. నేను ఎవరు నిలుపుకున్నారు? అహమస్మి, భగవద్గీత, గురువు, ఇట్లా శాస్త్రము, ఇవన్నీ కూడా ఏవి నిలుపుకున్నవి? నేను నా నిలుపుకున్నా. అందుకే మరి పెద్దలు చెప్తుంటారు, పెద్దలు ఎవరైనా పూర్వకాలం, ఇప్పుడు కూడా అక్కడ కోస్తాలో వాడుతున్నారు, ఆయన చిత్తం ఆయన చిత్తం అంటుంటారు. అంటే ఆయన చిత్తం అంటే అర్థం ఏంటి? అంటే నా చిత్తం పక్కన పెట్టేస్తాను, మీ చిత్తమే నా చిత్తం, అంతే కదా. ఆ అంటే చిత్తాన్ని, ఆయన యొక్క చిత్తం నుండి ఒక వాక్యం వస్తున్నది. వస్తుందంటే అర్థం ఏంటంటే ఏమిటి అర్థము? మీ చిత్తం నుండి ఏ వాక్యం వస్తుందో దాన్ని నేను నా చిత్తంగా భావించి నేను ఆచరణలో పెడతాను, నేను దాని ప్రకారం నడుచుకుంటాను. ఆయన చిత్తం అంటే వివరాలు ఎక్కువ అంటుంటారు. చిత్తం ఆయన చిత్తం. చిత్తం అంటే అర్థం ఏంటంటే నా చిత్తం నాకు పనికి రావటం లేదు. పెద్దవాళ్ళని ఇట్లా గౌరవంతో చెప్పి, పెద్దవాళ్ళని గురువులు కానీ ఇంకోరు కానీ పూర్వకాలం చిత్తం చిత్తం. చిత్తం అంటే అర్థం ఏంటంటే అంతటి గొప్పతనం ఉందన్నమాట. అంటే తనకు పనికిరాదు. ఇప్పుడు గురువు శిష్యులు కానీ ఇక్కడ ఏమవుతుంది? గురువు అంటే చిత్తం, గురువు యొక్క చిత్తము. ఇంక తన చిత్తంలో ఏం తీసుకున్నా కంపు, ఏం తీసుకున్నా ఏమవుతుంది? అన్ని వెతకడమే వస్తుంది. వెతికి అలసిపోయినాడు. ఇప్పుడు ఏం కావాలి? వెతకడం డిస్క్ని పక్కన పెట్టాలి. తన యొక్క మనస్సు, బుద్ధి, ఇవి ఇన్స్ట్రుమెంట్స్. మనస్సు అనేది ఇన్స్ట్రుమెంట్, మనకు ఆలోచన చేసేది. ఈ ఆలోచన చేసే మనసును మాత్రం నిలుపుకొని దీన్ని ఏం చేయాలి? డిస్క్ని మార్చేసేయాలి, గురువు యొక్క చిత్తానికి ఇవ్వాలి. గురువు యొక్క చిత్తం అక్కడేంటి? మచ్చిత్తం. అది శాస్త్రము, ఇంకోటి ఇవన్నీ కూడా. ఇక్కడ అయితే అక్కడి నుంచి ఏం ప్రసారం అవుతుంది మీకు? నేను ఉన్నాను జ్ఞానం, నేను ఉన్నాను భావము, ఎరుక, జ్ఞానం, ఆనందం అన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇది చేశామో, ఇది చేసి ఎప్పుడైతే ప్రవర్తించామో ఫీడ్బ్యాక్ ఏమొస్తుంది? ఎవరికి వస్తుంది? ఇప్పుడు శిష్యుడిని అనుకుని, ఇప్పుడు ఏదో గురువు యొక్క చిత్తం ద్వారా ఒక వాక్యాన్ని విన్నాను అనుకోండి, అంటే మంత్రమూలం గురువు వాక్యం అంటే అర్థమైంది. ఇక్కడ ఏమవుతుంది? ఈ వాక్యాన్ని తీసుకొని తను మనం చేసి ఏం చేస్తే తను ఆచరించాలనుకోండి, ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎవరికి వస్తుంది? శిష్యుడికి వచ్చేది. కాబట్టి ఇది వచ్చి ఏం చేస్తుంది? తన చిత్తం ఏదైతే ఇంతవరకు ఉందో ఆ చిత్తం ఇంకొక ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఎలిమెంట్స్ ఆ చిత్తంలో ఉన్న. చిత్తం ఒకటే కదా, రెండు ఉండవు కదా. కానీ అక్కడి నుండి చిత్తాన్ని తీసుకున్నది మనసు ద్వారా, బుద్ధి ద్వారా చేసిన దాని ఫీడ్బ్యాక్ తనకు అనుభవం ఎవరికి వస్తుంది? మాటలు ఫీడ్బ్యాక్ అంటే అనుభవం తనకు వస్తుంది. వచ్చిన అనుభవం ఏమవుతుంది? ఈ ఎలిమెంట్ వెళ్ళి ఈ చిత్తంలో ఏమవుతుంది? నిన్న చెప్పుకున్న చిత్రగుప్తు రాసాన్ని ఈ ఇంప్రెషన్గా ఫామ్ అవుతుంది. ఈ ఇంప్రెషన్ ఏమవుతుంది? ఈ మిగతా వాటితో కంపేర్ చేస్తాయి, మిగతా ఎలిమెంట్తో కంపేరింగ్ జరిగితే ఏమవుతుంది? అవి తూగవు దీనికి. కాబట్టి అవి ఏంటి? వెదికే జ్ఞానాన్ని ఇంప్రెషన్స్ అవి. ఇది
పొందిన జ్ఞాన ఇంప్రెషన్స్. ఇది ఇది పౌర్ణమి అంటే ఇది అనమాట. చది ఇప్పుడు పౌర్ణమి చది అంటే చంద్రుడు అంటే ఆహ్లాదం. అంటే ఇక్కడి నుంచి తీసుకొని ఇట్లా ప్రసారం చేసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ చిత్తంలో ఎలిమెంట్స్ ఇంప్రెషన్ పెడితే అప్పుడు ఏమవుతుంది మనకు చిత్తంలో ఇది కంపారిజన్ వస్తుంది. వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ యొక్క అనుభూతి ఉంటుంది. మిగతా వాటి పోలిసి ఇవన్నీ ఎట్లాంటివి, వాటి స్థితిని ఏ మాత్రం కూడా ఇవ్వలేను, ఇంకా బాధించి బంధించి దుఃఖాన్ని చూసి అసంతృప్తికి గురి చేసినాయి. అంటే వాటిని రెడ్ లిస్ట్లో పెట్టుకుంటారు. ఎవరైనా తనకు డేంజర్, అంటే తనకి యాంటీ అనమాట. తనకి ఏదైతే కావాలనుకుంటున్నాడో వాటితో శత్రువులతో స్నేహం చేసి ఎప్పుడైనా బతుకుతాడా? శత్రువుని కలిసి చంపుతాడు. అది చంపుతున్నప్పుడు కూడా నేను చస్తున్నా అని చెప్పినాడు మనిషి. ఉండాలి అన్నాను అనుకోండి, కొద్దిగా ఉండాలి ఏం చేస్తారు, తర్వాత ఉండలేకపోతున్నా అంటారు. ఏ వస్తువుతో ప్రవృత్తి మీరు ఇది ప్రాక్టికల్ చేసి చూడండి. ఒక వస్తువుతో ఉండాలనుకోండి, కంప్యూటర్ ఇంకోటి. నేను పొద్దున్నే ఫ్రెష్గా స్టార్ట్ చేశాను, ల్యాప్టాప్ అంతా ఫ్రెష్గా మొదలు పెడతాం. తర్వాత ఉండాలి మంత్రం చెప్తుంటాం. ఉండాను మంత్రం చెప్పడం లేదు, ఉండాలని చెప్తున్నాం అంతే కదా. ప్రతిక్షణం ఉండాలి చెప్పి మొదలుపెట్టిన తర్వాత కొద్దిసేపు మధ్యాహ్నం అయిన తర్వాత ఉండాలి తర్వాత సాయంత్రం 4-5 అయ్యేసరికి మంత్రం మారిపోతుందా? ఉండలేకపోతేనే మొదలు. రాత్రి అయ్యేసరికి దీంతో చేస్తున్నాను ఏగలేక అని చెప్పింది. ఎవరు చెప్తున్నారు? ఇది చెప్తున్నారు కదా. ఉండలేక దీన్ని ఆఫ్ చేస్తేనే అమ్మాయి ఎప్పుడు బ్రతికిపోతాను, ఈరోజు బతికితే చాలా అంటున్నాం అంతే కదా. ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇదే అభ్యాసం జరిగేది అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, చస్తున్నా అంటే చావుకు ముని పెడుతుంది. చస్తున్నా అంటే దేహంతో ఉన్నాం కదా, ఇదిగా చావు. దేహంలో ఉన్నప్పుడే రోజు వస్తున్నాయి, మనసు ఏదైతే ఉండాలి అనుకుంటున్నదో తన భావము దాంతో ముడిపెట్టిన దాన్ని ఉండలేకపోతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తున్నది, ఇది కాదు. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని డిస్కనెక్ట్ చేయాలి. అది అనాశ్రిత చేసి మాం చిత్తాన్ని కార్యం కర్మ కరోతే. దీన్ని ఎప్పుడైతే ధ్యానం, ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎందుకు ధ్యానం చేయాలి? రోజు 24 గంటలు చేసినటువంటి ఏ నిద్ర కూడా దాంట్లోకి లెక్క. నిద్ర ఎందుకు పోతున్నాం? ఇంద్రియాలు అలసిపోతున్నాయి, దేహం అలసిపోతున్నాయి, కానీ నేను చేయలేను బాబు నీ పని, కానీ రేపు చేసుకో అని చెప్తుంది. ఎవరు చెప్తారు? ఇంద్రియాలు దేహం చెప్తుంది కదా, కానీ రేపు చేసుకో. నేను అట్లా చేశాను అనుకో, నువ్వు వస్తావు, నిన్ను లేకుండా పోతున్నా చెప్తుంది అంతే కదా. మనం చేస్తే రేపు నీకు ఉండను నేను, కన్ను డే అయిపోతుంది, సైట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, రకరకాల రోగాలు వస్తాయి, నీకు పనికిరాను, ఇంకేది కావాలి నువ్వే చూసుకుంటుంది. నేను ఉండాలి, కాసేపు బతకాలంటే కాసేపు పడుకో, నన్ను పడుకోబెట్టు, అప్పుడు రేపు నీకు ఫ్రెష్గా మళ్ళీ పనికి వస్తా అంతే కదా. ఇదంతా అహమస్మి బోధ. ఇప్పుడు దేందా చెప్పినంత దేహమే ఔషధం, ఇదంతా బోధ చేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఇది వ్యవస్థ, జీవన వ్యవస్థ. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇది కాదు ఇంకోటి ఉన్నది, అది ఈ విధంగా తెలుసుకొని దీని ప్రకారం చేస్తే ఏమవుతుంది, శంభు ధ్యానం, సుఖము సంతోషం ఉత్పన్నమవుతాయి. ఈ ఉత్పన్నమయ్యేటువంటి కదంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని పక్కన పెట్టి ఇంకొక ఎలిమెంట్, గురు ఎలిమెంట్, అది గురు పాదుక టెక్నాలజీ అనేది. దాంట్లో అయినది అయినట్లు, కానిది కానట్లు, ఈ రెండు రకాలు తీస్తే అయినది అయినట్టు, కానిది కానట్టు ఇప్పుడు దేని చేసినట్టు లెక్క ఒకటే కదా. అదే అహమే వాస్మి, నేనే ఉన్నాను. అంటే దీని గురించిన జ్ఞానాన్ని ఏమి ఓం అహమస్మి, ఇది ఎప్పుడు ఏ క్షణమైనా సరే ఓం అహమస్మి, నేను ఉన్నాను. ఓం అంటే ఏమిటి ఇక్కడ అంటే, ఓంలో 3: దేహము, మనస్సు, గుణం. దేహము ఆ అకారం, ఉకారం, మకారం. ఆ అంటే దేహం, ఊ అంటే మనస్సు, మా అంటే మకారం, గుణం. ఈ మూడింటిని దాటి అహమస్మి, నేనున్నాను. ఓం అహమస్మి అంటే అర్థం ఏంటంటే, జపం ఏమిటంటే ఈ మూడుని దాటి నేనున్నాను, 3 అవతలు నేనున్నాను. నేను ఎట్లా ఉన్నాను, నిశ్శబ్ద స్వరూపం, మౌన వ్యాఖ్య అందరిలో ఉంది కదా. ఇప్పుడు మౌన వ్యాఖ్య ద్వారా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, భాషలో ప్రకటితం అవుతున్నది. ఓం అహమస్మి అంటే నేను ఉన్నాను.
దాన్ని ఒక స్ఫురణ తెచ్చుకుంటే ఏమవుతుంది, ఈ 3 మకారము గుణము కానీ మనసు కానీ ఈ 3 లేదు ఇంకా. అది ఇది భావం అన్నమాట ధ్యానంలో చేయాల్సింది. ఇప్పుడు ధ్యానం ఏమిటంటే మనము ఇదంతా ధ్యానానికి అవగాహన కాదు. ధ్యానం ఏమిటి, ఎందుకు, ఎట్లా, ఏ విధంగా, దాని లక్షణాలు, లక్ష్యము ఇవన్నీ తెలుసుకోవడం అనమాట. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కూర్చునే విధానం ఏంటంటే ఇలా మామూలుగా కుడి చేతిలో ఎడమ చేయి, ఈ కంటి యొక్క దృష్టిని ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఈ యొక్క ఈ ధ్యాన దేహం యొక్క శక్తిని మొత్తం క్రోడీకరించడం అనమాట. మెదడు యొక్క శక్తి ఇప్పుడు కన్ను తెరిచామంటే శక్తి బయటకు పోతున్నదా, లోపలికి వస్తున్నదా? బయటకు ఖర్చు అయిపోతుంది శక్తి. ఇంద్రియములన్నీ కూడా చేయి తిప్పుతున్నామంటే ఖర్చు అయిపోతుంది. కాబట్టి అన్ని ఇంద్రియముల యొక్క శక్తిని మొత్తం క్రోడీకరించి మెదడును బాగా పనిచేసేట్టు చేసుకోవడం, అది ధ్యానంలో ముఖ్యమైన ప్రక్రియ. దీంట్లో ఏమిటంటే ముందు ఈ యొక్క కంటి దాన్ని పని చేయాలంటే ఏం చేయాలంటే ఇంకొక అద్భుతమైనది ఏంటంటే ఈ 2 యొక్క కన్నుల యొక్క శక్తి ఎక్కువగా కంటిలోని బయటకు పోతుంది అని తెలియకుండా. ఇప్పుడు వెలుగు అది వెలుగుతుందా, కన్ను వెలుగుతుందా? కన్ను వెలిగితే అది వెలిగిస్తుంది, దాన్ని వెలుగు తీసుకుంటుంది. కన్ను వెలగకుంటే చీకటి అయిపోతుంది. కాబట్టి కనులకు వెలుగు నీవే కదా. కనులకు వెలుగు ఎవరు? అహమస్మి. కనులకు వెలుగు ఎవరు? అహమస్మి. కాబట్టి ఇప్పుడు అహమస్మి ఎక్కడ ఉంది? ఆకాశం అవతల ఉంది. అంటే ఆకాశం అవతల ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇంద్రియములన్నీ మూసేసి ధ్యానం. మనస్సు ఎక్కడ ఉంది? ఆకాశం అవతల ఉంది. మనం ఎక్కడున్నా ఆకాశం అవతల ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆకాశం అవతల మన మనస్సు అంటే బ్రెయిన్ చేసే ఫంక్షన్ ఏదైతే చేస్తుందో ఉత్పత్తి, అది ఇప్పుడు ఎట్లాంటిదంటే భౌతికాన్ని అభౌతికంగా ట్రాన్స్ఫర్ చేసే మిషన్ దేహం. దేహం ఏంటి, మనకు భౌతికాన్ని అభౌతికంగా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. భౌతికం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం, వాయువుని అభౌతికం నుండి వచ్చి. అభౌతికం ఎవరు? అహమస్మి. అహమస్మి నుండి వచ్చినటువంటి ఇవి ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఎక్కడికి, మళ్ళీ తిరిగి అహమస్మికి ట్రాన్స్ఫర్ కావాలన్నమాట. అది ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు ధ్యానంలో ఏమిటంటే ఈ 2 యొక్క దృష్టిని ముక్కుకొనేందు పెడితే ఏమవుతుందంటే ఈ శక్తి అంతా కూడా ఈ ముక్కుకొనేందు పెట్టినప్పుడు ఇక్కడ నుంచి వేవ్స్ పాస్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇక్కడ నుండి భూమధ్య స్థానానికి చేరుతాయి. ఒకసారి దృష్టి ఇట్లా పెట్టండి. 2 కళ్ళను ముక్కుకొని, ఒకేలా మీరు చూడలేకపోతే మొదట్లో అభ్యాసం కొంచెం చాలా ఒకేసారి చూడాలంటే ఇప్పుడు 25 సెంటీమీటర్స్లో ఫోకల్ పాయింట్ పడుతుంది కదా. ఈ ఫోకల్ పాయింట్ ఏం చేస్తున్నాం, షార్ట్ చేసేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దగ్గరికి చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాము, అర్ధ నిమిల నేత్రం, కన్ను రెప్పలు మూసి మీరు చేసిన వెంటనే చూడండి మీలో మార్పు వస్తుంది. దేహంలో డిస్టర్బెన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ మీరు చూడలేకపోతే ఇప్పుడు అనామిక అని చెప్పి ఉంది చూడండి. ఇట్లా అనామిక అంటే ఇది అనామిక అంటారా, ఇట్లా ఒకసారి స్పర్శించండి. ఇది కేవలం ఆ ట్రాక్ 2 కన్నులు ఏకాగ్రమైనంత వరకు మధ్యలో అట్లా ఇది ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఆజ్ఞ అంటే చక్రం అంటే చక్రతృప్తం అంటే తృప్తిని కలిగిస్తుంది. ఎట్లా? ఆజ్ఞ అంటే ఎరుక, స్మృతి. దీన్ని జ్ఞప్తిలోకి తెచ్చుకోవటం అనే దాన్ని చేయటం వల్ల ఏమవుతుంది, మనకు సంతోషం, తృప్తి కలుగుతుంది. అదే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావటం అంటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు
ఆజ్ఞాచక్రం యొక్క అర్థం ఇది. ఇప్పుడు ఏం చెప్పాలి దీంట్లో ఉన్నప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు మనస్సు మిగతా ఇంద్రియములన్నీ